అండి ఈరోజు నేను నాటుకోడి చికెన్ చేస్తున్నాను. నాటుకోడి చికెన్ కి కావాల్సిన పదార్థాలు అవన్నీ చూపిస్తాను. ముందుగా ఫస్ట్ నాటుకోడి చికెన్ ని సాల్ట్ వేసి బాగా క్లీన్ గా వాష్ చేశాను. నాటుకోడి చికెన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కాల్చి మనకి ఇస్తారు. ఇంటికి వచ్చాక మనం నీట్ గా వాష్ చేసుకోవాలి. కోడి పులుసుకి కావాల్సిన పదార్థాలు పుదీనా, కొత్తిమీర, కొంచెం పెప్పర్ అండి, చూడండి, పచ్చిమిర్చి, ధనియాలు, మళ్ళీ గరం మసాలా, ఇది కారం, సాల్ట్. బాండి వెలిగించి ఆయిల్ వేయాలి. అవునా, నిజమా? ఆయిల్ వేసాక మంచిగా తరిగి పెట్టుకుని ఆనియన్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కింది. ఈ ఆనియన్ మంచిగా వేగాలి. రెడ్ గా ఫ్రై అయ్యాక చూపిస్తాను. నాటుకోడి పులుసుకి మనము ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు పసుపు కూడా వేయాలి. మనకి నార్మల్ చికెన్ కన్నా నాటుకోడి పులుసు టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా అండి. చాలా బాగుంటుంది చికెన్ నాటుకోడి. మనకి నార్మల్ చికెన్ లో వాళ్ళు ఇంజెక్షన్స్ అలాంటివి ఇస్తారు కదా, కాబట్టి అప్పుడప్పుడు ఇవి కూడా ఒకసారి వీక్లీ 15 days ఒకసారి ఇలాంటి చికెన్ తీసుకోవాలి. నాటుకోడి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి, మనం మంచిగా పుదీనా వేయాలి. పుదీనా కూడా వేసి వేగించి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసి బాగా కలపాలి. ఇది ఎక్కువ టైం పడుతుందండి, కొంచెం ఒక 8, 9, 10 విజిల్స్ వరకు పెట్టాల్సి వస్తుంది. ఇది కొంచెం ఉడకడం టైం పడుతుంది. ఇంకా మనం కాల్చి మరీ తీసుకొచ్చాము. కంపల్సరీ కాల్చియండి వాళ్ళ దగ్గర. ఒక వాళ్ళు కాలుస్తారు, పసుపు పెట్టి కాల్చి ఇస్తారు, అప్పుడే దీనికి టేస్ట్. అలాగే తీసుకొని రావద్దు, కంపల్సరీ స్కిన్ తోటే ఉంటుంది నాటుకోడి మాత్రం. మనకి వీడియో తీస్తూ కాబట్టి నేను స్లోగా చేస్తున్నానండి, లేకపోతే నేను ఫాస్ట్ గానే చేసేస్తాను, అన్ని ఫటాఫట్ వేస్తాను. వీడియో కాబట్టి ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడు సాల్ట్ వేయాలి. చికెన్ లో సాల్ట్, కారం వేసి, పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా కొన్ని వేసేస్తాను. ఈ పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది. బాగా కలపాలి. కారం, ఉప్పు మీ టేస్ట్ ని బట్టి అండి. మేము చాలా కారం ఎక్కువ తింటాం స్పైసీగా, కాబట్టి మేము కొంచెం ఎక్కువే వేస్తాము. ఇందులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నాటుకోడిలో కొంచెం పెప్పర్ వేస్తాం, మిరియాలతోటి టేస్ట్. జలుబు చేసినా మనకి నాటుకోడి తింటే అది మాయమైపోతుంది. మనకి నాటుకోడి మంచిగా ఫ్రై అవుతుంది, ఆయిల్ పక్కకు వచ్చేసింది. అప్పుడు మనము వాటర్ వేయాలండి. కొంచెం వాటర్ 1 గ్లాస్ పడతాయి. ఇది ఒక 10 విజిల్స్ పెడతాం, అందుకోసము. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను, మళ్ళీ విజిల్ తీసాక గార్నిష్ కి వేయొచ్చు. చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టాలి. ఇది చలికాలంలో తింటే చాలా మంచిది నాటుకోడి చికెన్. వింటర్ లో దీన్ని మనము మూత పెట్టేద్దాం. 8 విజిల్స్ టు 9, 10 వరకు పెట్టొచ్చు. చికెన్ విజిల్స్ పెట్టేసానండి. తర్వాత నాటుకోడి పులుసుకి మనకి వైట్ రైస్ కూడా బాగానే ఉంటుంది. రైస్ కడిగాను, రైస్ పెట్టేస్తాను. తినేటప్పుడు మీకు చూపిస్తాను కర్రీ ఎలా అయిందో. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి. చాలా మంది నాటుకోడి పులుసులో కొబ్బరి అలాంటివన్నీ వేస్తారు. నేను ఏమి వేయనండి, ఈజీగానే చేస్తాను. మనము ఓన్లీ మనకి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం తోటే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా మసాలాస్ ఏం యాడ్ చేసే అవసరమే లేదు. మనం అది ఏమంటారు, కొంతమంది గసగసాలు, కొబ్బరి పేస్ట్ ఇలాంటివన్నీ వేస్తారు. నాటుకోడి పులుసుకి అలాంటి మసాలాలు ఏమీ అవసరం లేదు. కొంచెం ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది బాగా వేగి వాటర్ వేసేస్తే మంచి ఆ పులుసు అనేది టేస్ట్ దాంతో వచ్చేస్తుందండి. ఏ మసాలాలు యాడ్ చేసే అవసరమే లేదు. 10 విజిల్స్ వచ్చాయి. 10 విజిల్స్ వచ్చాక మనము మూత తీసి చికెన్ ఎలా ఉందో చూపిస్తున్నాను, చూడండి.
చాలా బాగా ఉడికింది. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ ఈజ్ రెడీ. So please subscribe, whatever.